హలో అన్నయ్య, నేను నీరజాని. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అన్నయ్య, అమ్మకు పెరాలసిస్ వచ్చి పడిపోయింది. మీరు అర్జెంట్గా ఉషా ముల్లపూడి హాస్పిటల్కి రండి. ఒక్క నిమిషం ఆగండి. ఏమమ్మా, ఒంట్లో బాగాలేదు రానన్నావు కదా, ఈరోజు ఎందుకు వచ్చావు? అవునమ్మ గారు, చెప్పాను. కానీ పిల్లలకి ఫీజు కట్టాలంట, అందుకే వచ్చాను. అందుకని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? వాళ్ళ భవిష్యత్తే నా ఆరోగ్యం అమ్మా. సంధ్య, సంధ్య, ఏంటండి అంత టెన్షన్ గా ఉన్నారు? నీరజ ఫోన్ చేసింది. ఏం అవసరం వచ్చిందంట ఆమె గారికి? ఏదైనా అవసరం ఉంటేనే కదా తనకి అన్నే గుర్తొచ్చేది. తన గురించి తర్వాత, ముందు అమ్మకు సీరియస్గా ఉందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను రమ్మని ఫోన్ చేసింది. ఇప్పుడేంటి, చెల్లెలు పిలిచింది కదా అని ప్రేమతో వెళ్తారా? ఏం అమ్మ నా మాత్రం చూసుకోలేదా? ప్రతిదానికి మిమ్మల్ని పిలవాలా? సంధ్యానికి తన గురించి తెలియదేముంది. ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం పద. నా మాట మీరు ఎప్పుడు విన్నారు కనుక? ఒక నిమిషం ఆగండి, లాక్ తీసుకుని వస్తా. హలో. ఏరా, ఎక్కడున్నావురా? టైం అవుతుంది. ఈరోజు ప్రోగ్రామ్ గుర్తుందా? అరే సారీరా, నేను ఈరోజు రాలేను. ఏమైందిరా? అమ్మకి సీరియస్గా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు. ప్రోగ్రామ్ లేదు, ఏం లేదు. ముందు మనకి అమ్మ ముఖ్యం. ఏ హాస్పిటల్ చెప్పు, వచ్చేస్తాను. ఉషా ముల్లపూడి హాస్పిటల్. అన్నయ్య, అమ్మ నువ్వే చూసుకోవాలి. నా దగ్గర ఉన్నప్పుడల్లా మీ గురించి అస్తమానం అడుగుతూ ఉంటుంది. ముందు అమ్మకు నయం కానీ. అయినా ఈ సిచ్యువేషన్లో ఇలాగేనా మాట్లాడేది? అదంతా నాకు తెలీదు. ఇక అమ్మని మీరే చూసుకోవాలి. నీరజ, నీరజ. ఏరా, ఏమైందిరా? అమ్మకి పెరాలసిస్ వచ్చిందిరా. ఇప్పుడు ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. ఇంతకీ సంధ్య ఎక్కడ? తన లోపల ఉంది. మరి మీ చెల్లి రాలేదా? తను ఇక తన వల్ల కాదంట్రా. అమ్మని నన్నే చూసుకోమని వెళ్ళిపోయింది. అసలు ఈ సిచ్యువేషన్లో తను అలా చేయడం ఏంట్రా? తనకి సిచ్యువేషన్కి మదర్కి సంబంధం లేదంట్రా. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా? చేసేదేముంది, ముందు అమ్మకు నయమైన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా.
ఏమంటావురా? అదేంట్రా నువ్వు కూడా మీ చెల్లిలా మాట్లాడతావు? మీ అమ్మ ఎప్పుడు నిన్నే కలవరిస్తూ ఉంటుంది. ఆఖరికి నువ్వు కూడా ఇలా చేస్తే మీ అమ్మ తట్టుకోగలదా? అరే పవన్, నా గురించి నీకు తెలుసు కదరా. మొదటి నుంచి అమ్మని అందరికంటే నేనే ఎక్కువ చూసుకున్నా కదా. అది కాక మా ఆవిడకి అమ్మకి అసలు పడదు. కొడుకుగా నీ బాధ్యతరా. సారీరా, ఇది తప్ప నాకు వేరే మార్గం కనిపించట్లేదు. అరే 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 అమ్మా, చందు ఫోన్ చేశాడు. అర్జెంట్ వర్క్ ఏదో ఉందంట. నన్ను రమ్మని కబురు పంపాడు. నేను సంధ్య వెళ్తున్నాం. నేను జర్నీ చేయొద్దని డాక్టర్ చెప్పారు. మేము వచ్చేంత వరకు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండు. మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వస్తాం. అలాగే అమ్మా. అమ్మా, బంగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళని చదివిస్తున్నావు. రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత నీకేమన్నా ప్రయోజనం ఉంటుందంటావా? నా పిల్లలు బంగారం. ఆ బంగారం ఉండగా ఈ బంగారంతో పనేంటి? అయినా ఏ తల్లైనా పిల్లల్ని చదివించేది వాళ్ళు ప్రయోజకులు అవ్వాలనే తప్ప తన ప్రయోజనం కోసం కాదు. అలా ఏ తల్లి ఆలోచించదు. బాయ్ అమ్మా. బాయ్. హలో, బాలు సారేనా మాట్లాడేది? ఆ వెంకీ, నేను బాలుని. చెప్పు, ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? సార్, అమ్మగారు ఉదయం నుంచి లేవట్లేదు సార్. డాక్టర్ని పిలిచి చూపిస్తే ఆమె చనిపోయిందని చెప్పారు. అమ్మా, సంధ్య, సంధ్య, ఏమైందండి? నీతో విషయం మాట్లాడాలి. చెప్పండి. అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి తెచ్చేద్దామనుకుంటున్నాను. అదేంటండి, మీ చెల్లెలే కాదనుకున్నప్పుడు మనకెందుకు? కూతురుగా ఆమెకు ఆ బాధ్యత లేకపోవచ్చు, కానీ కొడుగ్గా ఆ బాధ్యత నాకుంది.
ఇది ఫిక్స్. మీరు ఫిక్స్ అయితే నేను మాత్రం ఏం చేయగలను? అయినా రాముల వారితో సీతమ్మ వారి అడవులకెళ్ళింది లేంది నేను మీ మాటకి విలువ ఇవ్వలేనా? అలాగే కానివ్వండి, మీ ఇష్టమే నా ఇష్టం. నాకు తెలుసు బంగారం, నీ మనసు వెన్నా అని. ఓల్డేజ్ హోమ్ ఎవరు కావాలండి? వెంకీ, నేను బాలుని. సార్ బాగున్నారా? నేను బానే ఉన్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మకేంటి సార్, చాలా ఉత్సాహంగా ఉంది. మీ గురించే చెబుతుంది. మీరొచ్చి తీసుకెళ్తారని హ్యాపీగా ఉంది. అమ్మని తీసుకెళ్ళాక నేను వస్తున్నానని చెప్పు. అమ్మా, మీ అబ్బాయి గారు ఇక్కడ వస్తున్నారని చెప్పమన్నారు. మా అబ్బాయి వస్తున్నాడంటమ్మా. అమ్మ మనల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసేది. అటువంటి దేవతని ఇలా అనాథలుగా ఒంటరిగా వేరు చేయొద్దు. చివరి వరకు ఆమెకు అండగా ఉందాం.